అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను దోస ఆవకాయ చేస్తున్నాను. దానికోసం ఒక దోసకాయ తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి తూడ్చి ఆరబెట్టానండి తడి లేకుండా. ఈ విధంగా గట్టిగా ఉండాలండి కాయ మనకు. అదేవిధంగా ఒక 30 గ్రామ్స్ ఆవాలు తీసుకున్నానండి. ఒక 30 గ్రామ్స్ కారపొడి అండి, రెడ్ చిల్లీ పౌడర్. ఒక 20 గ్రాములు సాల్ట్. మెంతులు ఒక స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. దోసకాయని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాతకి లోపల ఉన్న సీడ్స్ ఉంటాయి కదా, ఈ విధంగా రిమూవ్ చేయాలండి. ఒకటి కూడా లేకుండా శుభ్రంగా నీట్గా క్లీన్గా తీసేసుకోవాలి సీడ్స్ని. చూడండి, ఈ విధంగా అన్ని సీడ్స్ని తీయాలండి. దీంట్లో కూడా ఈ విధంగా తీసేయాలి. చూడండి, ఫైనల్గా ఇవన్నీ తీసాను కదా. ఇప్పుడు మనము దోసకాయని కట్ చేద్దామండి. చేదు లేకుండా చూసుకోవాలండి. మనం కొంచెం తిని చూసి చేదు ఉంటే తీసేయాలి. స్వీట్ ఉంటేనే దీన్ని తయారు చేసుకోవాలండి మనము. ఈ విధంగా సన్నగా తరగాలి. మనకి ఏ సైజు కావాలో ఆ సైజు తరుక్కోవచ్చండి ముక్కలు. మనకి తీయగా ఉన్న కాయ గట్టిగా ఉండాలండి. ఇలాంటి కాయ అయితే పుల్లగా కూడా ఉంటుంది. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేనైతే ఈ సైజు కట్ చేశానండి. అన్నీ కట్ చేశాక చూపిస్తాను. చూడండి, ఈ సైజు కట్ చేశాను. నాకైతే 120 గ్రామ్స్ అయ్యాయండి ముక్కలు. ఈ బౌల్కి అయ్యాయి. ఇప్పుడు ఆవాలు ఉన్నాయి కదా, ఆవాలు మెంతులు మనం రోస్ట్గా ఫ్రై చేసుకోవాలండి. ప్యాన్లో స్టవ్ ఆన్ చేశాను, ప్యాన్ పెట్టానండి. లో ఫ్లేమ్ పెట్టుకోవాలండి మనము. చూడండి, మంటను మొత్తము తగ్గించేసుకోవాలి. ఇప్పుడు మనకి ప్యాన్ వేడైంది కదా. ఇప్పుడు వచ్చేసి ఆవాలు వేస్తున్నానండి. ఇవి 30 గ్రామ్స్. ఈ విధంగా వేసి మనము గరిటెతోటి కలుపుతూ ఉండాలండి ఆగకుండా. ఈ విధంగా కలపటం వల్ల మనకి మాడవన్నమాట. అలాగే ఉంచితే మాడి చేదెక్కుతాయి. ఈ విధంగా కలపాలండి. ఇప్పుడు వచ్చేసి ఒక స్పూను మెంతులు ఉన్నాయి కదా, అవి కూడా వీటిలో వేసేసుకుందామండి. ఇప్పుడు మనం గరిటెతో కలుపుతూ ఉండాలండి. లో ఫ్లేమ్ పెట్టేసి మనం ఈ విధంగా కలుపుతూ ఉండాలి గరిటెతోటి. ఇవి మంచిగా వేగటం వల్ల మంచి స్మెల్ వస్తుందండి, గుమగుమలాడే స్మెల్ మనకి అర్థమవుతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా తిప్పుతూ మనము వీటిని కలుపుతూ ఉండాలండి. చూడండి, ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. మనం ఈ విధంగా వేడి చేసి మంచిగా వేసుకోవటం వల్ల పికిల్ చాలా టేస్ట్ ఉంటుందండి. ఫైనల్గా చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దామండి. ఇప్పుడు ఇవి వేడిగా ఉన్నాయి కదా, మనం వేరే ప్లేట్లోకి టర్న్ చేసుకుందాము. ఈ విధంగా వేయటం వల్ల తొందరగా వేడి అనేది పోయిద్దండి. ఇవంతా వేడి తగ్గినాక మనం మిక్సీలో వేసుకుందామండి. చూడండి, మిక్సీ జార్ తెచ్చాను కదా, ఇది వేడిపోయింది. ఇప్పుడు జార్లో వేసుకొని మనం ఫైన్ పొడిగా చేసుకుందామండి. చూడండి, లిడ్ పెట్టాను. ఇప్పుడు మిక్సీ పట్టుకొని వద్దామండి. పట్టేసానండి. చూడండి, ఫైనల్గా మనకి పొడి రెడీ అయిపోయింది, ఆవపొడి. ఇప్పుడు మనం వేరే బౌల్లోకి టర్న్ చేసుకుందాము. ఈ విధంగా మెత్తగా పట్టుకోవాలండి. ఈ విధంగా వేయించటం వల్ల చాలా టేస్ట్గా గుమగుమలాడే స్మెల్తో బాగుంటుందండి పికిల్. చూడండి, నేను ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఆవపొడి ఉంది కదా, ఆవపొడి మెంతులు ఈ విధంగా వేయించి పెట్టాం కదా, ఆ పొడి వేస్తున్నాను ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి కారం అండి, 30 గ్రామ్స్ వేస్తున్నాను. సాల్ట్ 20 గ్రాములు. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి. ఈ మూడింటిని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఆవపొడి, కారం, ఉప్పు వేసేసి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసాం కదా. ఇప్పుడు వచ్చేసి ఇంగువ అండి,
ఒక చిటికెడు తీసుకోవాలి. చూడండి ఇంత తీసుకుంటే సరిపోద్దండి, ఒక అర స్పూను. ఇది వేయటం వల్ల మంచి స్మెల్ ఉంటుందండి. పికిల్ మనకి మంచిగా అరుగుతుంది అనమాట తిన్నాక. ఈ విధంగా వేసి కలుపుకోవాలండి. చూడండి ఈ విధంగా కలిపాం కదా. ఇప్పుడు దోసకాయ ముక్కలు తీసుకుంటున్నానండి. ఇవి 120 గ్రామ్స్ ఉన్నాయి. ఇవి ఈ విధంగా ఉప్పు కారం పట్టేటట్లు మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా కలిపేసుకోవాలి మంచిగా. ఈ ముక్కలకి ఉప్పు కారం అవన్నీ పట్టి మంచిగా కలర్ఫుల్గా మంచిగా టేస్ట్గా ఉంటుందండి పచ్చడి. ఓకేనండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాతకి చూడండి మొత్తం కిందకి మీదకి ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ తీసుకుంటున్నానండి. పల్లి ఆయిల్ తీసుకోవాలి 100 ml. ఈ విధంగా వేసి పల్లి ఆయిల్ వల్ల పికిల్ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ విధంగా వేసుకొని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ పికిల్ని నెక్స్ట్ డే తింటే బాగుంటుందండి. ఒకరోజు ఊరాలన్నమాట. పచ్చడి నానడం వల్ల మంచిగా టేస్ట్ ఉంటుందండి. ఈరోజు మామూలుగా ఉంటుంది, రేపైతే బాగుంటుందండి. 1 డే 2 డేస్ ఆఫ్టర్ తింటే టేస్ట్గా ఉంటుంది. చూడండి ఫైనల్గా మనకి పికిల్ రెడీ అయిపోయింది. ఇది మనకి 1 డే ఆఫ్టర్ తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పికిల్ మనకి 4 months వరకు నిలువ ఉంటుందండి. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.